ఇన్ని సాధనలు చేసిన వ్యక్తికి అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాల్సిన అవసరం ఏంటి? సాక్షాత్ పార్వతీ అమ్మవారే అరుణాచలంలో. ఉపాసనకి దానానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఈ అతిథి యజ్ఞం అనేది మ్యాండేటరీ అండి. మనం చేయవలసిన నిత్య కర్మల్లో. అరుణాచలంలో నిద్ర చేసిన మానసిక స్థితి మారుతుంది అంటారు. అరుణాచలం అనేది సృష్టిలో మొట్టమొదటిసారిగా పరమేశ్వరుడు అన్నదో ప్రాణదో నిత్యమన్నే ప్రాణ ప్రతిష్ఠతః 1,00,000 మందికి చేసేటువంటి అన్నదాన ఫలితం అరుణాచలంలో. ఓం శ్రీ గురుభ్యో నమః. నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాం. ఈరోజు మన అదృష్టం, మనం ఆధ్యాత్మిక గురువు, అలాగే సమాజ సేవకులు, అలాగే సమాజాన్ని హితం కోరేవారు, ఎన్నో లక్షలాది మందికి అన్నదానం చేసిన వ్యక్తి, ఆధ్యాత్మిక సాధనలో ఉంటూ అలాగే భౌతిక జీవనంలో ఎంతోమంది ఆకలి తీరుస్తున్నటువంటి మహానుభావుడు. దాన్ని మహేశ్వర సేవగా భావించి ఎంతోమందికి అరుణాచల క్షేత్రంలో రోజుకి 1000 మందికి అన్నదానం చేసేటటువంటి మహాభాగ్యాన్ని రోజు వారు మూటగట్టుకుంటూ ఉన్నారు. అలాగే ఆ యొక్క మహాభాగ్యంలో సామాన్య ప్రజలకు కూడా వారు చోటు కల్పిస్తూ ఉన్నారు. అలాగే ఆధ్యాత్మిక పరంగా యజ్ఞ యాగాది కార్యక్రమాలు సామాన్యులు చేసుకునే విధంగా ఎంతోమందికి నేర్పిస్తూ ఉన్నారు. అరుణాచల విశిష్టతని ఒక పక్క అందరికీ తెలియపరుస్తూ మహేశ్వర సేవ రూపంలో వేలాది మందికి అన్నదానం చేస్తూ అలాగే ఆధ్యాత్మిక యజ్ఞ కార్యక్రమాలని అందరికీ పరిచయం చేస్తూ అటు అద్వైత తత్వాన్ని, ఇటు సేవాతత్వాన్ని, అలాగే ఆధ్యాత్మిక తత్వాన్ని, మంత్రతత్వాన్ని, ధ్యానతత్వాన్ని, ఆ దక్షిణామూర్తి తత్వాన్ని, ఆ యొక్క అరుణాచలేశ్వరుడి యొక్క తత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ అలా ప్రపంచంలో ఆ యొక్క ఖ్యాతిని జనాలకి అందిస్తున్నటువంటి ఒక సామాన్యుడు, అసామాన్యుడిగా మారినటువంటి ఒక జీవితం వారితో మనం ఇప్పుడు సజ్జన సాంగత్యం చేస్తున్నాం. నమస్కారం అండి. శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. ఒక సామాన్యమైనటువంటి ఒంగోలు ప్రాంతంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి శ్రీని గురూజీగా ఎలా మారాడు? చిన్న వయసు నుంచి కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి దృక్పథంతో ఉండేవాడిని అండి. ఏ పని చేసినా కానీ అది భగవంతుడు వెనక నుంచి చేపిస్తున్నాడనే ఉద్దేశం బలంగా ఉండేది. చిన్న చిన్న పూజలు, వ్రతాలు, ఏదైనా గుళ్ళకు వెళ్ళటం, ప్రదక్షిణలు చేసుకోవటం, యాత్రలు బాగా చేయటం, ఇలాంటివి చిన్నప్పటి నుంచే బాగా అలవాడిని అన్నమాట. అందరిలాగానే మామూలుగా చదువుకుంటూ ఉంటేనే ఈ వ్యవహారాలన్నీ చేస్తూ ఉండేవాడిని. అలా స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకునేటువంటి కార్యక్రమంలో నేను సాధనలకి అలవాటు పడ్డాను. అంటే సాధన చేయటం అంటే మొదటిగా నన్ను ఆకర్షించింది హోమం చేసే విధానం, యజ్ఞ విధానం. అగ్ని నన్ను ఆకర్షించిందనమాట. సులభంగా ఉండేటువంటి అగ్ని కార్యాన్ని నేర్చుకొని ఎన్నో సంవత్సరాల పాటు నిత్యం అగ్ని కార్యం చేస్తూ దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ పొంది ఇది ప్రజలకు నేర్పించాలనే ఉద్దేశంతో చాలా సంవత్సరాల క్రితం ఆ యొక్క మోటివ్ని తీసుకొని పబ్లిక్ నేర్పించడం స్టార్ట్ చేశానండి. ఆ విధంగా ఎంతోమంది శిష్యులు ఆన్లైన్ ఇన్ పర్సన్ ద్వారా నేర్పించడం వల్ల ఎంతోమంది దేశ విదేశాల్లో శిష్యులు ఏర్పడి తద్వారా నిత్యాగ్నిని అనేటువంటి సంస్థను స్థాపించటం, అందరం కలిసి
ఇది ఒక్కటే కాదు, నేను ఉచితంగా నేర్పించడం వల్ల వారందరూ కోరుకున్నది ఏంటంటే, గురువుగారు మీ దగ్గర నుంచి ఉచితంగా విద్యను తీసుకుంటున్నాం, మనందరం కలిసి ఒక సంస్థ ద్వారా ఏదన్నా చేద్దామనే ఉద్దేశంతో అన్నదానం అనేటువంటి సేవా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. తద్వారా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలను ఎక్స్పాండ్ చేసామండి. అంటే నేత్ర చికిత్సలు కానీ, ఐ క్యాంప్స్ కానీ, సాధువుల్ని యాత్రలకు పంపించడం కానీ, వస్త్రదానం చేయటం కానీ, అవసరమైన వాళ్ళకి విద్యా సహాయం చేయటం కానీ, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అరుణాచలం బేస్గా తీసుకొని చేసాం. మొదటిగా మేము స్టార్ట్ చేసింది చెన్నైలో, అక్కడ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత అగ్నికి నిలయమైనటువంటి క్షేత్రం అరుణాచలం కాబట్టి అది ఒక బేస్ క్యాంప్గా భావించి తరచూ వెళ్ళొస్తూ ఉండేవాడిని. తద్వారా ఆ స్వామివారు నన్ను అక్కడికి ఆకర్షింపజేసి అక్కడే ఉండటం, కోవిడ్ టైంలో విస్తృతంగా సేవలు చేయటం, ఇలాంటివన్నీ జరిగి అరుణాచలంలోనే స్థిరపడి శ్రీ నిఖిల నిత్యాగ్ని ఆశ్రమం అని మా గురువుగారి పేరు మీదుగా ఆశ్రమాన్ని స్థాపించటం, ఆ ఆశ్రమం ద్వారా సేవా కార్యక్రమాలు ఒకవైపు చేస్తూ నా సాధనను కొనసాగిస్తూ ఉన్నాను. మీరు నేను ఆశ్రమం వీడియోలో అవి చూసినప్పుడు స్వామి నిఖిలేశ్వరానంద గారి ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి. మీకు నిఖిలేశ్వరానంద గారికి ఏంటి, ఆ గురు పరంపరకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? మా పరంపర యొక్క మూల గురువు శ్రీ నిఖిలేశ్వరానంద స్వామి అండి. వారి యొక్క గృహస్థునామం శ్రీ నారాయణ దత్త శ్రీమాలి గారు. వారు 1933లో జోధ్పూర్, రాజస్థాన్ రాష్ట్రంలో జోధ్పూర్లో జన్మించారు. అక్కడి నుంచి వారు గృహస్థు జీవితాన్ని వదిలి 18-19 సంవత్సరాలలో హిమాలయాల్లో సంచరించి ఎంతోమంది సిద్ధపురుషులను కలిసి, ఆ సిద్ధపురుషుల దగ్గర ఎన్నో తంత్ర విద్యలు, ఆధ్యాత్మిక విద్యలు ఎన్నో నేర్చుకొని ఫైనల్గా వారి యొక్క గురువు సచ్చిదానంద స్వామి వారి దగ్గర బ్రహ్మ విద్యను అభ్యసించి తిరిగి వారు నేర్చుకున్న విద్యలన్నిటినీ ప్రపంచానికి ఇవ్వటం కోసం మళ్ళీ బ్యాక్ వచ్చేసి వారు ఎంతోమంది శిష్య పరంపరను తయారు చేశారు. అటువంటి శిష్య పరంపరలో ప్రముఖంగా ఉన్నటువంటి గురువుల్లో దక్షిణ భారతదేశంలో బ్రహ్మర్షి అనిల్ కుమార్ జోషి గారు ఒకరు. వారి దగ్గర, వారి మార్గదర్శకంలో నేను సాధనలు చేస్తూ ఉంటానండి. అయితే అనిల్ కుమార్ జోషి గారిని కూడా మనం ఇంటర్వ్యూ చేయడం అవునండి, చూశాను రీసెంట్గా. వారు నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ మనం చేద్దాం నాన్న అని కూడా మొన్న కూడా 3 days బ్యాక్ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు తంత్ర మార్గము అంటున్నారు, మహావిద్యా మార్గము, ఇన్ని ఉన్నాయి మనకి. ఈ మార్గాల్లో తంత్రము అనేది చాలామంది శుద్రానికి తంత్రానికి తేడా తెలియకుండా బయట చెప్తున్నారు. అలా శుద్రం అంటే ఏంటి, తంత్రం అంటే ఏంటి, అలా తంత్రం వల్ల ప్రయోజనం ఏంటి? మీరు అన్నది నిజమేనండి. అది ఆ యొక్క మిస్అండర్స్టాండింగ్ని తీసివేయటం కోసమే మా గురువులైనటువంటి శ్రీ నిఖిలేశ్వరానంద స్వామి వారు తంత్ర మార్గం గురించి బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారన్నమాట. క్షుద్రం అనేది మనకు మనసుకు సంబంధించిందండి. తంత్రం అనేది ఒక క్రియ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఈ చేతిని ఇలా అన్నానండి, ఏమి జరగలేదు. ఇలా అన్నాను అంటే ఒక వెలాసిటీ తోటి 2 చేతులు ఇలా కలుసుకున్నప్పుడు ఒక శబ్దం జనించింది. ఇది ఒక క్రియ. ఇలా చేస్తే, ఇంత వెలాసిటీ తోటి ఇలా చేస్తే మీకు ఒక శబ్దం జనిస్తుంది అంటే సులభంగా అర్థం కావటం కోసం చెప్తున్నాను. ఇది తంత్ర ప్రక్రియ ఉంటుందన్నమాట. ఎంతసేపు ఇలా అన్నా కానీ శబ్దం ధ్వనింపజేయలేమన్నమాట. సో ఇది ప్రతి క్రియ మనం చేసే పూజా విధానంలో కూడా, ప్రాణప్రతిష్ఠ కూడా తంత్ర విధానమే, ఒక దేవతా ప్రతిష్ఠ కూడా తంత్ర విధానమే. ఈ సృష్టి మొత్తం తంత్ర విధానంతో జరుగుతుందండి. ఇప్పుడు అంటే ఇంగ్లీష్లో చెప్పుకుంటే టెక్నాలజీ అనుకోండి. టెక్నిక్. ఇప్పుడు ఈరోజు భూమి తిరుగుతుంది అని అంటే అది కూడా ఒక తంత్ర విధానమే అన్నమాట. ఆ తంత్రాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఈ చేతబడులు, బాణామతులు, ఇంకా రకరకాల క్షుద్రమైనటువంటి విద్యలు ఉన్నాయి కదా, దీన్ని ఒకటే అనుకొని ఎక్కువగా పొరపాటు పడుతూ ఉంటారు. తప్పుగా తంత్రాన్ని వాడితే అది క్షుద్రం అవుతుంది. మానవ హితం కోసం, విహితాల కోసం తంత్రాన్ని వాడితే అది తంత్ర మార్గం. శివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి 64 తంత్రాలు ఎన్నో ఉన్నాయండి. అవన్నీ సమాజ హితం కోసం చెప్పినటువంటివి. దాన్ని తప్పుగా, అంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలని అనుకుంటే,
మన చేతిలో కత్తి ఉన్నటువంటి కత్తి కూరగాయలు కట్ చేయడానికి ఉపయోగించవచ్చు, ఎవరన్నా ఒక వ్యక్తిని హింస చేయటానికి ఉపయోగించవచ్చు. ఆ హింస చేసే పద్ధతిని క్షుద్రం అంటారు. మనకు అవసరమైన విధంగా వాడుకునేదాన్ని తంత్రం అంటారు. అయితే ముఖ్యంగా మీరు ఏ దేవత ఆరాధనని చేశారు, ఏ దేవతను ఉపాసన చేశారు, ఏ దేవత ఆరాధన వల్ల ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి శ్రేణి గురూజీగా ఎదిగారు? అంటే మా పరంపరలో అన్ని విద్యలకి మూలం గురువేనండి. ప్రధానంగా మేము చేసేది గురు సాధనే. అది గురు సాధన అనేది ఒక వృక్షానికి కాండంలాగా ఉంటే బ్రాంచెస్గా వేరియస్ సాధనస్ చేస్తాం అన్నమాట. మీరు అనిల్ గురూజీ మా గురువుగారి గురించి ఎత్తారు కాబట్టి ఫస్ట్ టైం వారిని నేను మీట్ చేసినప్పుడు ఒక పంచాంగుళి అనే విద్య కోసం వారి దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళి గురువుగారు నాకు ఈ విద్య చెప్పండి, ఈ విద్య నాకు నేర్చుకోవాలని ఉంది అని అడిగాను అనమాట. ఎందుకంటే నేను గతంలో బివి రామన్ గారి స్కూల్లో నేను జ్యోతిష్ విశారద, జ్యోతిష్ ప్రవీణ చేస్తున్నాను ఈ ఆస్ట్రాలజీకి సంబంధించి. సో ఈ త్రికాల జ్ఞానానికి సంబంధించిన విద్యలు, భూత భవిష్యత్తు సంబంధించిన విద్యల మీద కొంచెం మక్కువ ఉండేదన్నమాట. అందుట్లో పంచాంగుళి విద్య అనేది వైదికమైనటువంటి విద్య. శాబరంలో కూడా ఉంది, కానీ వైదికమైనటువంటి మంత్రంతో ఉంటుంది. కర్ణ విద్యలు అవన్నీ పైశాచిక విద్యలు కాబట్టి వాటి మీద నాకు మక్కువ ఉండేది కాదు. సో ఈ విద్య గురించి అడిగినప్పుడు గురువుగారు నాకు ఈ విద్య కాకుండా వారు ఏమన్నారంటే లక్ష్మీ సాధన ఇచ్చారు. మొదటిసారిగా కలిసినప్పుడే. ఎందుకు లక్ష్మీ సాధన ఇచ్చారు? గురువుగారు ఒకసారి చెప్పిన తర్వాత అది తూచా తప్పకుండా పాటించేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిని గురువుగారు ఇచ్చినటువంటి సాధన తీసుకొని వారు ఏం చెప్పారంటే, నువ్వు మదురై వెళ్ళి ఈ సాధన 5 రోజుల్లో 1,00,000 జపం చేయాలి. 1,00,000 జపం చేస్తే నీ చేతికి ఒకళ్ళు వచ్చి తామర పుష్పాన్ని చేతిలో పెడతారు. అలా తామర పుష్పం చేతిలో పెడితే నీకు ఆ సాధన సాఫల్యమైనట్టు అని చెప్పారు. అలా గురువుగారు చెప్పిన తర్వాత కొన్ని మాసాల పాటు నేను మదురై వెళ్ళటానికి నాకు అవకాశం కుదరలేదన్నమాట. ఈ మధ్యలో నా ఆర్థిక పరిస్థితి, అప్పటికి ఉద్యోగం మానేసి నేను ఈ పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక రంగంలో ఉన్నాను అన్నమాట. డిమానిటైజేషన్ వచ్చింది. అదే టైంలో కొంచెం నేను ఆర్థిక ఇబ్బందులుగా ఉన్న సమయంలో నాకు అర్థమైంది, గురువుగారు ముందుగానే గ్రహించి ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నాయి ఇతనికి అని చెప్పి నేను పంచాంగుళి విద్య అడిగినా కూడా లక్ష్మీ సాధన ఇచ్చారని నేను గ్రహించి వెంటనే వెళ్ళి చేయటం జరిగిందండి. అది చేసి 5 రోజులు చేశాను. 5 రోజులు అయిపోవటంతో 5వ రోజు అయిపోయింది. గుడిలోకి వెళ్ళాను. ఎవరు వచ్చి నాకు తామర పుష్పం ఇవ్వలేదు. సరే, మనం ప్రయత్నం అయితే మనం చేశాము, ఇక వెళ్ళిపోదాం గుడిలోంచి బయటికి అనుకుంటున్నాను. ఒక అతను వచ్చి తామర పుష్పం ఇచ్చారండి. వెంటనే గురువుగారికి ఫోన్ చేసి చెప్పి, ఈ విధంగా మీరు చెప్పినట్టు చేశాను, సాధనా సాఫల్యం జరిగింది అని చెప్పాను అనమాట. వెంటనే నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం, ఆ విధంగా ఇటువంటి అనుభవం కలగటం వల్ల గురువుగారి మీద నమ్మకం కలగటం, ఆ తర్వాత వారు నన్ను ఎన్నో క్షేత్రాలకి, ఉజ్జయిని కానీ, నారాయణ సరోవర్ కానీ, కామాఖ్య కానీ ఎన్నో ప్లేసెస్కి వారు పంపించి వేరియస్ సాధనలు చేయించారు. మీరు అడిగినట్టు దేవీ సాధనలు చేశాను, దేవతా సాధనలు చేశాను, అన్ని రకాలైనటువంటి సాధనలు చేశాను. ఇప్పుడు మామూలుగా మీ గురించి నేను తెలుసుకున్న దాంట్లో వరుసన 8 నెలల పాటు అరుణాచలంలో ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేశారు అని విన్నాను. అది ఎంతవరకు నిజం? ఇన్ని సాధనలు చేసిన వ్యక్తికి అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాల్సిన అవసరం ఏంటి? అసలుకి ఇన్ని పుణ్యక్షేత్రాల్లో సాధన చేయాల్సిన అవసరం ఏంటి? ఇంట్లోనే కూర్చొని చేయొచ్చు కదా. ఇది నాకున్నటువంటి ధర్మ సందేహం. క్షేత్రాల్లో చేసేటువంటి సాధన ఇంట్లో చేసిన దానికంటే ఎన్హాన్స్మెంట్ ఉంటుందండి. ఎందుకంటే క్షేత్రంలో దేవతలు తిరిగి ఉంటారు, ఋషులు సాధన చేసి ఉంటారు. ఆల్రెడీ అక్కడ ఫీల్డ్ ఏర్పడి ఉంటుంది. ఇప్పుడు అదే మన ఇంట్లో ఒక గదిలో ఒక సాధన చేయాలి, 1,00,000 జపం అనుకున్నాం అనుకోండి, ఆ దేవత వచ్చేదానికి అవసరమైన ఫీల్డ్ ఏర్పడటానికే ఒక 25,000 జపం, 50,000 జపం చేసి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ఫీల్డ్లో మనం మూవ్ అవుతుంటాం కాబట్టి. అదే క్షేత్రంలో ఆ బెనిఫిట్ ఏంటంటే, మనం 1,00,000 సాధన 1,00,000 జపం చేస్తే 1,00,000 జపం స్ట్రైట్ అవే ఆ దేవతకు సంబంధించిన బకెట్లోకి వెళ్ళిపోతుంది.
అదే ఇంట్లో కాదనమాట. కాబట్టి అందరు గురువులు చెప్పేది ఏంటంటే క్షేత్రాలకు వెళ్ళి చేయండి, మీకు త్వరితగతిన అటువంటి సిద్ధి కలుగుతుందని చెప్తారు. అది ఒకటి. అయితే మీరు అడిగింది అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ 8 నెలలు ఎలా చేయగలిగారు, ప్రతినిత్యం అంటే చేయగలిగారంటే ఇంత సాధన చేసిన తర్వాత అది అవసరం ఏముంటుంది? ఫస్ట్ పాయింట్. సాధనకి అంతు లేదండి. సాధనకి అంతు లేదు. మేము చేసిన సాధనల కన్నా ఇంకా ఎన్నెన్నో సాధనలు ఉన్నాయి. ఎంతోమంది దేవతలు చేసిన సాధనలు, దేవతలే వచ్చి సాధన చేశారు. సాక్షాత్ పార్వతీ అమ్మవారే అరుణాచలంలో శివుని కోసం తపస్సు చేశారండి. మీకు తెలిసిందే కదా, కంచి నుంచి వచ్చి గౌతమ మహర్షి ఆశ్రమంలో అమ్మవారే చేయంగా దేర్ ఇస్ నో లిమిట్ అండి. దేవతలకే లిమిట్ లేదు సాధనలకి. ఇక మనుషులమైనటువంటి మనకి నేను అన్నీ వచ్చేసినాయి, నాకేదో ఒక సిద్ధి రావడంతో అన్నీ వచ్చేసినాయి అనే భావిస్తే అక్కడితోటి అంతం అయిపోతుంది అన్నమాట. ఇక సాధన ఏదైనా సాధించుకోవాలంటే సాధన కావాలండి. సాధనాత్ సాధ్యతే సర్వం అన్నారు కదా. కాబట్టి మనం ఏదైనా జీవితంలో మనం ఏదైనా విహిత కర్మలు చేయాలి అని అనుకుంటే, మనకు ఉపయోగపడేది 10 మందికి ఉపయోగపడే కర్మలు చేయాలంటే నిత్య అనుష్ఠానం, నిత్య సాధన చేస్తేనే అది జరుగుతుంది. అయితే గిరి ప్రదక్షిణ విషయంలో 8 నెలలు మీరు ప్రదక్షిణ చేశారు, ఎలా చేయగలిగారు అన్నారు. కానీ అది భగవత్ సంకల్పం అండి. ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేయటానికి నేను వేసే మొదటి అడుగులోనూ నాకేదో ఒక చిన్న ఏదన్నా గాయం అయిందనుకోండి అరికాల్లో, నేను మానుకునేవాడిని. 8 నెలల పాటు నాకు ఎటువంటి అవరోధం రాకుండా వారు ఆ పరమేశ్వరుడైనటువంటి అరుణాచలేశ్వరుడు సంకల్పంతో చేశానని అనుకుంటున్నాను. కానీ అది నేను చేశాననే భావన లేదు నాకు. అలా 8 నెలలు ప్రదక్షిణ చేయక ముందర మీ మానసిక స్థితి, ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తున్న ప్రతిరోజు మీ మానసిక స్థితుల్లో వచ్చిన మార్పులు, మీ సాధనా స్థితుల్లో వచ్చిన మార్పులు, మీ భౌతిక స్థితుల్లో వచ్చిన మార్పులు ఏంటి? భౌతిక స్థితిలో వచ్చిన మార్పులు చాలా ఉన్నాయి. ఫిజికల్గా మనం తగ్గిపోవటం, మెంటల్లీ స్ట్రెంగ్త్ ఏర్పడింది. థ్రెషోల్డ్ లిమిట్ పేషెన్స్ ఇంక్రీజ్ అయిందండి. ముఖ్యంగా మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఒక 60% దాటడంతో కాళ్ళు నొప్పులు పడతాయండి. ఇంకా ఆగిపోదామా, జనరల్గా జరిగేది, ఇంకా ఆగిపోదామా, ఆటో ఎక్కుదామా, కూర్చుందామా, ఇటువంటి ఆలోచనలు. ఇటువంటి వచ్చేటువంటి ఆలోచనల్ని నిరోధించి, అంటే నేను గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇంటి దగ్గర మొదలు పెడితే మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చేదాకా ఎక్కడ కూర్చునేవాడిని కాదు, ఎక్కడ ఆగేవాడిని కాదండి. ఈ భాగంలో కాళ్ళు నొప్పులు పుట్టేవి, ఎన్నో రకాలైనటువంటి వెనక్కి లాగేటువంటి ఆలోచనలు చాలా వచ్చాయన్నమాట. ఆ ఆలోచనలు పక్కకు నెట్టి నా సంకల్పం, నా నిశ్చయం దృఢంగా నేను మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేదాకా ఆగకూడదనేటువంటి దృఢ సంకల్పం ఉంది కదా, ఆ సంకల్పం ఫర్మ్నెస్ పొందటానికి నాకు ఉపయోగపడింది. ప్లస్ నా థ్రెషోల్డ్ లిమిట్స్, థాట్ ప్రాసెస్ లిమిట్స్, పేషెన్స్ ఇంక్రీజ్ అయిందండి. జనరల్గా ఏమనిపిస్తుందంటే కాళ్ళు నొప్పులు పుట్టినప్పుడు మనం ఆగుదాం అనిపిస్తుంది. ఇది నా కాలే కాదనుకున్నాం అనుకోండి, ఇంకా నొప్పితో పనే ఉంది. అయితే నేను విన్న దాంట్లో కాశీలో అన్నదానం చేస్తే మహాపుణ్యం, మామూలుగా అన్నదానం చేస్తేనే ఎంతో పుణ్యం, కాశీలో చేస్తే ఇంకా పుణ్యం, కాశీ కంటే గొప్పది అరుణాచలం అని, అరుణాచలంలో అన్నదానం చేస్తే ఇంకా పుణ్యం అని విన్నాను. దీని సారం ఏంటి? అసలు నిజంగా అది సాధ్యమైన? అన్నం అంటే ఎక్కడ పెట్టినా అన్నమే కదా, ఎక్కడ తీర్చినా ఆకలే కదా. ఇక్కడ తీస్తే మనకి ఒక భిక్షగాడు వచ్చినప్పుడు ఎక్కడైనా పెట్టవచ్చు, లేకపోతే ఏదన్నా ఊర్లో పెట్టవచ్చు. కాశీలో పెడితే వచ్చే పుణ్యం ఏంటి? అరుణాచలంలో పెడితే ఇంకా శక్తివంతం అవటం ఏంటి? దీని వెనక ఉన్న విశేషం ఏంటి? ఇది ఇటువంటి క్వశ్చనే. ఎక్కడ అన్నదానం చేస్తే పుణ్యం అని చెప్పి అరుణాచల మాహాత్మ్యంలో ఒక రాజు నారద మహర్షిని అడుగుతాండి. అసలు ఈ డిస్కషన్ యాక్చువల్గా బ్రహ్మమానసపుత్రుడైనటువంటి సనక మహర్షి బ్రహ్మదేవుడిని అడుగుతాడనమాట. ఎక్కడ చేస్తే అన్నదానం విశిష్టంగా ఎక్కువ ప్రతిఫలం వస్తుంది అనేది. అక్కడ బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే, ఆత్మ లాభం కోరుకునే వాళ్ళు అన్నదానం చెయ్యాలి, అన్నదో ప్రాణదో నిత్యమన్నే ప్రాణ ప్రతిష్టత అని చెప్పి ఒక వేదవాక్కుని చెప్పి, అరుణాచల మహాత్మ్యంలో జరిగినటువంటి ఒక కథ గురించి బ్రహ్మదేవుడు సనక మహర్షికి చెబుతాడు. సింహధ్వజుడు అనేటువంటి సూర్యవంశానికి చెందినటువంటి ఒకటి ద్రావిడ దేశపు రాజు ఉంటాడనమాట.
ఆయన భూలోకంలో ఎన్నో రకాలైన దానాలు చేస్తారు. బంగారం, వెండి, గజాలు, అశ్వాలు ఎన్నో దానం చేస్తాడు. అన్నదానం చేయడం అన్నమాట. అతను మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళిపోతాడు. స్వర్గంలో అన్ని భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటాడు, కానీ ఇంద్రుడు అమృతపానాన్ని ఇవ్వడు. దానివల్ల అతను మిగతా దేవతల కన్నా నేను తక్కువ స్థితిలో ఉన్నానని భావిస్తూ చింత చెందుతూ ఉంటే ఒకరోజు నారద మహర్షి వచ్చినప్పుడు ఆయన బాధను వ్యక్తం చేస్తాడనమాట. అప్పుడు నారద మహర్షి, నువ్వు కర్మక్షేత్రంలో నువ్వు అన్నదానం చేయలేదు కాబట్టి అమృతపానం నీకు దక్కలేదు. నీకున్న ఒకే ఒక ఆప్షను, నీ కుమారుడు చిత్రకేతు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కదా, నేను వెళ్ళి చెప్తాను, అతను గనక నీ పేరు మీద గనక అన్నదానం చేయగలిగితే అప్పుడు తద్వారా నీకు అమృతపాన అధికారం వస్తుంది అని చెప్తాడు. ఈ పని చేసి పెట్టండి, ఈ సహాయం చేసి పెట్టండి అని చెప్పి సింహధ్వజుడు నారద మహర్షిని ప్రాధేయపడతాడు. నారద మహర్షి చిత్రకేతు మహారాజు దగ్గరికి వెళ్ళి, మీ నాన్న ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాడు, అతను స్వర్గంలో ఉన్నా కానీ అమృతపాన అధికారం దొరకలేదు అతనికి, వారి పేరు మీద నువ్వు ఇక్కడ అన్నదానం చెయ్యి అని అంటే, అప్పుడు చిత్రకేతువు తెలివిగా ఎక్కడ అన్నదానం చేస్తే అత్యంత పుణ్యఫలం అని అడుగుతాడు. అప్పుడు 1,00,000 మందికి చేసేటువంటి, ఎక్కడైనా వేరే ప్లేసెస్లో 1,00,000 మందికి చేసేటువంటి అన్నదాన ఫలితం కాశీలో ఒక్కరికి చేస్తేనే సరిపోతుంది. అదే కాశీలో 1,00,00,000 మందికి చేసినటువంటి అన్నదాన ఫలితం అరుణాచలంలో ఒక్కరికి చేసినా సరిపోతుంది. అందున 12 రోజు చేసినటువంటి ఫలితం 1 సంవత్సరం పాటు మీకు ఆ ప్రతిఫలాన్ని సంక్రమింపజేస్తుంది అని చెప్పి చెప్తారు. ఇది అరుణాచల మహాత్మ్యంలో ఉన్నటువంటి కథ. ఆ తర్వాత చిత్రకేతు మహారాజు 12 రోజు అన్నదానం చేయటం, వారి నాన్నగారైన సింహధ్వజుడికి అమృతపానం దక్కడం, తద్వారా ఇక అతను విష్ణులోకం శివలోకానికి వెళ్ళటం జరుగుతుంది. ఇది పురాణంలో చెప్పినటువంటి స్టోరీ అండి. అదే ఇది రమణ మహర్షుల వారు, మన కాలంలో నివసించినటువంటి రమణ మహర్షుల వారు కూడా, అద్వైత స్థితిని అనుభవించినటువంటి రమణ మహర్షుల వారు కూడా 2 విషయాలు చెప్పారండి. ఒకటి అన్నదానం చేయండి అరుణాచలంలో, 2 గిరి ప్రదక్షిణ చేయండి. అద్వైత స్థితిలో ఉన్న వాళ్ళు ఏంటి, అంతా బ్రహ్మన్ అనుకుంటారు కదా, అలా కాకుండా వారి ఆశ్రమంలో కూడా వారి స్వహస్తాలతో వచ్చిన వాళ్ళకి అన్నదానం చేయటం, నారాయణ సేవ అనే కార్యక్రమంతో ఈ రోజుకి రమణాశ్రమంలో భోజనం పెడతారండి వచ్చిన. ఇది అరుణాచలంకి సంబంధించిన అన్నదానానికి సంబంధించిన పురాణ గాథ అండి. అది కాకుండా అన్నదానం అనేటువంటిది ఎక్కడ చేసినా కూడా అత్యంత పుణ్యఫలమైనటువంటి ప్రక్రియ. అది మీ ఇంటి ముందుకు వచ్చినటువంటి అతిథికి పెట్టండి, లేదు ఏ క్షేత్రంలో అయినా పెట్టండి. అన్నదానం గురించి వెళ్తున్న ఆకలిగా ఉన్న వాళ్ళకి, ఎక్కడ రోడ్డు మీద వెళ్తున్న వారికి, ఎవరు అన్నార్తులుగా ఉన్నారో వారందరికీ చేయటం అత్యంత పుణ్యఫలం అని చెప్పి శాస్త్రాల్లో ఒక వచనం ఉందండి. గజతురంగ సహస్రం గోకులం కోటిదానం కనక రజత పాత్రం మేదినీ సాగరాంతం ఉపాయకుల విశుద్ధం కోటికన్యా ప్రధానం నహి నహి బహుదానం అన్నదానాత్ సమానం. అంటే గజాలు, తురంగం అంటే గజం, తురంగం అంటే గుర్రాలు అన్నమాట. కనక రజత పాత్రాలు, వెండి బంగారం ఏమిచ్చినా కూడా, మేదినీ సాగరాంతం సాగరం వరకు ఉండేటువంటి భూమిని దానం చేసిన, కోటి కన్యాదానాలు చేసిన అన్నదానంతో సమానం కాదు అనేటువంటి చెప్పేటువంటి ఈ వచనం అన్నమాట. కాబట్టి అన్నదానం అది క్షేత్రంలో చేస్తామా, ఇంటికి వచ్చిన వారికి అతిథికి చేస్తామా అనే దాన్ని పక్కన పెట్టేస్తే ప్రతిరోజు అన్నం దానం చేయాలనేది శాస్త్రం చెప్తుంది. అయితే ఈ అన్నదానం ఎక్కడ చేసినా మిగిలిన దానాలు ఎంత చేసినా, నేను కేజీ బంగారం ఇస్తే ఇంకొక కేజీ ఇస్తావా అని చూస్తారు తప్పితే, అన్నం ఒక్కటే మనకు చాలు అనే భావన, అంటే ఇంకా చాలండి కడుపు నిండింది అని సంతృప్తిగా వెళ్ళేది జరుగుతూ ఉంటుంది. నా దగ్గరికి కూడా మామూలుగా మన ఆఫీస్కి కానీ ఎవరైనా వచ్చినా కానీ మనం చేసే పని ఏంటంటే అన్నం పెట్టకుండా, అంటే క్లయింట్ల రూపంలో, జ్యోతిషానికి క్లయింట్ రూపంలో వచ్చినా కానీ సమయానికి వచ్చిన వారికి అందరికీ కూడా ఆహారాన్ని పెట్టే పంపిస్తాం. నాకు తెలుసండి, మీ గురించి ఆల్రెడీ నాకు స్నేహితులు చెప్పారు. మీరు కూడా అది కూడా ఎక్కడో హోటల్ నుంచి తెప్పించడం కాకుండా మీరు ఇంట్లో వండించి మీరు పద్ధతిగా తీసుకొచ్చి వచ్చిన వాళ్ళందరికీ మినిమం రోజుకు 10-15 మందికి అన్నదానం చేయకుండా ఉంటారని తెలిసింది మీ గురించి.
అంటే మనకి ఎప్పుడు వచ్చినా కానీ అన్నదానం కాదు మన బాధ్యత. ఇప్పుడు ఎక్కడి నుంచో ఏ విజయవాడ నుంచో ఇక్కడికి వస్తారు వాళ్ళు జ్యోతిష్యం చెప్పించుకోవడానికి. చెప్పించుకున్న తర్వాత మధ్యాహ్నం ఆకలితో వెళ్ళి ఏ హోటల్ అని ఎత్తుక్కుంటారు. ఉన్నా కానీ ఇబ్బంది పడకుండా ఉండడానికి అది ఒకటి. అలాగే మీలాంటి వారు పెద్దలు మన సంత సదానంద బాబా గారు వచ్చినప్పుడు ఓ 10 మంది కలవడానికి వస్తూ ఉంటారు. అది పెట్టే భాగ్యం నేను ఎత్తుక్కోకుండా నా దగ్గరికే వచ్చి తీసుకుంటున్నారు కదా, అది నాకు పుణ్యం కదా, మహాప్రసాదం లాగా. అంటే మేము కూడా అలానే భావిస్తామండి. అరుణాచలంలో మేము మా ఆశ్రమం ద్వారా జరిగేటువంటి అన్నదానాన్ని మహేశ్వర పూజ అని పేరుతో పిలుస్తాం. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆ ఈశ్వరుడు రూపంలోనే వచ్చాడనే భావనతో వారిని భక్తితోటి శ్రద్ధతోటి మేము 10 రకాల వంటకాలు పెట్టి తర్వాత వారికి సాధువులకి దక్షిణ సమర్పించి వారిని మర్యాదగా పంపిస్తాం అన్నమాట. ఇది భగవంతుడి ఆశీస్సులతోటి నిత్యం ఈరోజు 1000 మందికి జరుగుతూ ఉంది. అయితే ఉపాసనకి దానానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇప్పుడు చాలామంది ఉపాసనలు చేస్తూ ఉంటారు కూర్చొని, లేకపోతే ఏదో క్రియ చేస్తుంటారు, ఏదో ధ్యానం చేస్తూ ఉంటారు. వారు అన్నదానం చేస్తే కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి? అలాగే ఉపాసన చేస్తున్నాను కదా, నాకు అన్ని భగవంతుడు ఎంతో కొంత ఇచ్చేస్తున్నాడు కదా, హ్యాపీగా ఉన్నాను కదా అనేదానికి ఈ ఉపాసనకి అన్నదానం యాడ్ అయితే వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి? అంటే ఉపాసనలో భాగంగానే మంత్ర పురస్చరణ విధానాలు చెప్పారండి. మంత్రంతో పాటు మంత్ర జపంతో పాటు తద్దశాంశం హోమం చేయాలని, తద్దశాంశం తర్పణ చేయాలని, తద్దశాంశం మార్జన చేయాలని, తద్దశాంశం అన్న సమారాధన చేయాలని ఉందండి. అలా అన్న సమారాధన జరిగినప్పుడు మాత్రమే ఆ దేవతా సిద్ధి కలుగుతుంది. అలా ఖచ్చితంగా సాధకుడైనటువంటి వ్యక్తి అన్నదానం చేయాలండి. అన్నదానంతో పాటు ఈ మంత్ర పురస్చరణ విధానాలన్నీ చేస్తే కానీ వారి అనుకున్నటువంటి వారి సంకల్పంలో ఏం భావనతో చేశారో ఆ దేవత ఆ విధంగా అనుగ్రహిస్తుంది అన్నమాట. అలాగే మనకి ఏ యోగి చూసినా, ఏ యోగి ఆశ్రమం చూసినా అన్నదానం లేకుండా, అన్నదానం పెట్టకుండా అన్నదానం అవసరం లేదన్న యోగి ఎవరూ లేరు. ప్రతి ఒక్కరు కూడా అన్నదానంతోనే మంత్ర సాధన పరంగానే కాదు, యోగ పరంగా కూడా అది జరుగుతూ ఉన్నది. మన శాస్త్రాల్లో కూడా పంచమహాయజ్ఞాలు చేయమని ఉంది కదా. దేవతా యజ్ఞం, ఋషి యజ్ఞం, పితృయజ్ఞం, భూత యజ్ఞం, అతిథి యజ్ఞం. ఈ అతిథి యజ్ఞం అనేది మ్యాండేటరీ అండి. మనం చేయవలసిన నిత్య కర్మల్లో 5 రకాలు చేయాల్సిందే. దేవతా యజ్ఞం చేయాల్సిందే, ఋషి యజ్ఞం చేయాల్సిందే, పితృయజ్ఞం చేయాల్సిందే, మన చుట్టూ ఉండేటువంటి పక్షులు పశుపక్షాదులకి మనం ఏదో ఒకటి ఆహారాన్ని ఇవ్వాల్సిందే, ప్రతినిత్యం ఏదో ఒక అతిథికి భోజనం పెట్టాల్సిందేనండి. అది మనం పరంపరగా వస్తుంది, మన శాస్త్రాల్లో చెప్పినటువంటి విధానం. అయితే అండి, ఇప్పుడు అరుణాచలం రాగానే మనకి ఎందరో మహాత్ములు, కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని గారి గురించి, అలాగే ఎంతలో మంది రమణ మహర్షి గురించి కానివ్వండి, ఇలా కొంతమంది గురించి మనకు తెలుసు మన తెలుగు రాష్ట్రాల వారికి. అరుణాచలంలో ఉన్నటువంటి మహాత్ములు ప్రదేశాలు కానీ, మహాత్ముల యొక్క సమాధులు కానీ, మహాత్ములు కానీ ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు విశేషమైన వారు. ఇప్పుడు మీకు శేషాద్రి మహర్షి స్వామివారు కానీ, రమణులు వారు కానీ, విరూపాక్ష గుహలని ఉంటాయి. విరూపాక్షుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం తపస్సు చేసిన ఈశాన్య దేశిగర్ అని ఒక, అలా తమిళనాడుకు సంబంధించిన సిద్ధ సాంప్రదాయంలో ఎంతోమంది సిద్ధులు అరుణాచలం వచ్చిన వారే, అరుణాచలంలో నివసించిన వారు ఉన్నారు. చాలా సమాధులు ఉన్నాయండి వాళ్ళకి. అరుణగిరినాథర్ వారు కానీ, వారికి సంబంధించింది కానీ, ముఖ్యమైనటువంటి తమిళ్ సాంప్రదాయానికి సంబంధించిన సిద్ధ పురుషులందరూ టచ్ చేసినటువంటి భూమి అంటే అది. అయితే అరుణాచల ఈశ్వరుణ్ణి, అరుణగిరిని దక్షిణామూర్తి తత్వంతో ఎందుకు పోలుస్తారు? దక్షిణామూర్తి తత్వానికి అరుణగిరికి ఉన్న సంబంధం ఏంటి? ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్నది అగ్నిలింగం, ఈయన మోహనముని. ఈ 2 తత్వాలకు ఉన్న సంబంధం ఏంటి? అగ్ని అంటే జ్ఞానమే కదండి. కాశీ మోక్షపురి, అరుణాచలం జ్ఞానపురి అండి. జ్ఞానాన్ని ప్రసాదించే, అందువల్ల గురుతత్వంగా ఉన్నటువంటి దక్షిణామూర్తిని మనకి కనెక్ట్ చేశారనమాట. అందుకని వన్ ఆఫ్ ద నానుడి ఏంటంటే ఆ అరుణగిరిపై
దక్షిణామూర్తి ఉన్నారు అనే భావంతో కొన్ని పుస్తకాల్లో కూడా ఉందండి. అరుణగిరి యోగిగాను ఆయనే దక్షిణామూర్తిగాను ఆ చెట్టు కింద కూర్చొని ఉంటారు అనేది కూడా ఒక నానుడి ఉంది. చాలామంది చెప్తూ ఉంటారు అది. దానికోసమే రమణులు వారు కూడా వారిని దర్శించటానికి ఆ వటవృక్షం దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నించి మళ్ళీ వారు వెళ్ళలేక ఎవరు వెళ్ళొద్దు అక్కడికి అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. వారు ఆ యొక్క ఆకుని కూడా చూశాననేది కూడా మనకి రమణుల యొక్క చరిత్రలో ఉంటుందండి. ప్లస్ రమణ బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది. ఆ రమణ బ్రిడ్జి నార్త్ సైడ్ ఉంటుందండి, అంటే వాయులింగానికి దగ్గరగా. ఆ రమణ బ్రిడ్జి రమణుల వారు ఎప్పుడూ ఆ ప్లేస్లో కూర్చొని ఆ వటవృక్షం వైపు చూస్తూ, ఒక పర్టికులర్ ప్లేస్ వైపు చూస్తూ ఇక్కడ అరుణగిరి యోగిగా దక్షిణామూర్తి స్వామి ఉన్నారు అని చెప్పి వారికి అక్కడి నుంచి దర్శనం అయిందనే విధంగా కూడా బుక్స్లో ఉందండి. అయితే సాధనలో వెళ్తున్న వారికి అరుణాచలంలో కూర్చొని సాధన చేస్తే వారికి ఎలాంటి మార్పులు జరగవచ్చు అంటారు? సాధన అనేది చేసేటువంటి క్రమంలో మనలో ఉన్నటువంటి ఎగ్జిస్టెన్షియల్ ఫైర్ భూతాగ్ని ఇంక్రీజ్ అవ్వాలండి. అది ఆల్రెడీ అగ్నిక్షేత్రం, ఎక్స్టర్నల్ ఫైర్ ఉంది మన కంటి ముందు. అగ్నిస్వరూపంలో మనం ఫిజికల్గా అగ్నిలా కనిపించకపోయినా కూడా అది అగ్నిక్షేత్రం కదా, అగ్నే కదా అక్కడ ఉన్నటువంటి లింగం కానీ గిరి కానీ. కాబట్టి త్వరితగతిన సాధన సఫలీకృతం అవటానికి అవకాశం ఉంటుందండి. అయితే ఇప్పుడు మీరు అన్నదానం ఇంతమందికి చేస్తున్నారు. అన్నదానం ఇంతమందికి చేస్తున్నప్పుడు ఎంతోమంది దాతలు చేయకుండా మీ సొంత అమౌంట్తో కాకుండా ఎంతోమంది సహాయ సహకారాలు ఉంటాయి. కొంతమంది అన్నదానం చేయక ముందర, అక్కడ అన్నదానానికి సహకరించక ముందర వారి యొక్క మానసిక స్థితులు, అన్నదానానికి అక్కడ సహకరించిన తర్వాత వాళ్ళల్లో వచ్చిన మార్పులు, వాళ్ళలో జరిగిన అనుభవాలు ఏమన్నా ఉన్నాయా? చాలా అనుభవాలు ఉన్నాయండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒక శిష్యుడు ఎవరో మీకు అన్నదానానికి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. వారు ఇచ్చిన తర్వాత అక్కడ అన్నదానం జరిగింది. దాని తర్వాత వారి జీవితాల్లో, ఆ కుటుంబాల్లో మార్పులు ఏమన్నా వచ్చాయి? ఖచ్చితంగా అండి. మన ఆశ్రమం నడవాలి, ప్రతినిత్యం అన్నదానం జరగాలి అంటే ఇది దాతల సహకారం లేకుండా జరగదండి. దాతల సహకారంతో జరుగుతుంది. అదేవిధంగా దాతలు ఒక క్షేత్రంలో అన్నదానం జరగటానికి ఒక 1 లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చారనుకుందామండి. అంటే ఆ 1 లక్ష రూపాయలతోటి మనం అక్కడ కొన్ని వేల మందికి భోజనం జరుగుతుంది. ఆ భోజనం జరగడంతో తృప్తి చెందుతాడు ఆ జీవుడు. ఆ తృప్తి వారికి ఆశీర్వచనంగా వెళుతుందండి, వారికి వారి కుటుంబానికి. వారికి ఉన్నటువంటి అది వాళ్ళకు పుణ్యరూపంలో చేరి వారికి ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి వారు మెటీరియల్ గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్ కూడా ఉండటం ఎంతోమంది నాకు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా అలా ఒకసారి ఇచ్చిన దాత దాని యొక్క ప్రతిఫలాన్ని పొంది మళ్ళీ ఇవ్వటం కూడా చూశానండి. ఇది మీరు అడిగిన క్వశ్చన్ రిలేట్ చేసుకుంటే, రీసెంట్గా మాకు బెంగళూరు నుంచి ఒక దాత వచ్చారండి. వారు ఒక అమౌంట్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వారే దగ్గరుండి అన్నదానం చేసేటప్పుడే వాళ్ళు తృప్తి పడతారండి. ఎందుకంటే అంతమంది సాధువులకి వాళ్ళలో ఏ మహాత్ముడు ఉన్నాడో, ఈశ్వరుడు ఉన్నాడో, ఎవరు ఎంత తపస్సు చేశారో తెలియదు మనకి. చేసేటప్పుడే ఆ అనుభూతి ఫీల్ అవుతాం. వాళ్ళు తృప్తిగా వెళ్ళేటప్పుడే వారి నుంచి ఆశీర్వచనం వస్తుందన్నమాట. ఆ విధంగా వారు దగ్గర నుంచి చేయటం, ఆ తరువాత వారి జీవితంలో ఉద్యోగరీత్యా ఉన్నత స్థితికి వెళ్ళటం, తద్వారా దేశ విదేశాల్లో పర్యటించి ఎంతో మార్పులు రావటం వారు నాకు తెలియజేశారండి. అయితే మనకి అరుణాచలం అనేది మన మానసిక స్థితిని చాలా మారుస్తుంది. అరుణాచలంలోకి నిద్ర చేసిన మానసిక స్థితి మారుతుంది అంటారు. అది ఎంతవరకు నిజం? అరుణాచలం రేడియస్ అరౌండ్ 30 కిలోమీటర్స్ ఉంటుందండి క్షేత్రంలో చెప్పిన ప్రకారం. ఆ 30 కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడున్నా కానీ ఆ క్షేత్ర ప్రభావంతో ఉంటాం. అరుణాచలం అనేది సృష్టిలో మొట్టమొదటిసారిగా పరమేశ్వరుడు తన ఉనికిని ప్రకటించుకున్నటువంటి ప్రదేశం. బ్రహ్మ విష్ణువుకి నేనున్నాను అని చెప్పినటువంటి ప్రదేశం అన్నమాట. అక్కడ సాక్షాత్
ఆ శక్తి నిగుడీకృతమై ఉంది కాబట్టి ఆ ఎనర్జీ లెవెల్స్ హైగా ఉంటాయండి. అందువల్ల అరుణాచలం వచ్చిన వారికి వెంటనే అది పర్సీవ్ చేయగలుగుతారు. చాలామంది 2-3 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళు తిరుగు ప్రయాణం చేయాలంటే బాధతో వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ అది ఒక మ్యాగ్నెటిక్ లాగా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుందండి. అరుణాచలం నుంచి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అరుణాచలమే గుర్తొస్తూ ఉంటుందన్నమాట. అది అందరికీ అనుభవం. అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరికి అనుభవం. ఒక రోజుకి మీకు అన్నదానానికి ఎంత ఖర్చు రావచ్చండి ఇప్పుడు ప్రస్తుతం? ఇప్పుడు అంటే మా ఆశ్రమానికి ఒక మనిషికి అన్నదానం చేయటానికి, ఒక భోజన సదుపాయం చేయటానికి అంటే మేము 10 రకాల పదార్థాలు వండుతామండి. స్వీటు, హాటు, ఒక ఫ్లేవర్డ్ రైసు, వైట్ రైసు, సాంబారు, రసం, ఇలా అన్ని అవసరమైనటువంటి మజ్జిగ ఇవన్నీ ఇస్తాము. ఆ భోజనం అన్ని క్వాలిటీ ఐటమ్స్తో చేస్తామండి. అంటే కర్నూలు సోనా మసూరి వాడటం, స్వీట్స్లో శ్రేష్టమైన ఆవు నెయ్యి వాడటం, ఇలా చేయటానికి మాకు ఆశ్రమానికి అయ్యేటువంటి ఖర్చు 86 రూపాయలు అవుతుంది ఒక భోజనాన్ని సదుపాయం చేయటానికి. ఆ విధంగా ఎంతమందికి దాతలు 10 మందికి ఇచ్చేవాళ్ళు ఉంటారు, 100 మందికి ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఒక రోజుకి ఇచ్చేవాళ్ళు ఉంటారు, అలా అన్నమాట. అరౌండ్ 300 మెంబర్ సాధుస్ వస్తారండి ప్రతిరోజు. వారు కాకుండా యాత్రికులు వస్తారు, అదేవిధంగా అన్నార్థులు కూడా వస్తారు. సుమారు ఇప్పుడు అట్ ప్రజెంట్ అంటే ఈరోజు డేట్ ప్రకారం ఒక 1000 మంది దాటి అన్నదానం చేస్తున్నాము. అంటే ఒక కింటా మీద ఒక 10 కేజీలు 20 కేజీలు రోజు మేము వాడుతున్నాం అన్నమాట. అంటే మాకు లెక్క ఎలా తెలుస్తుందంటే మేము వచ్చిన వాళ్ళని కౌంట్ చేయము, సాధువులు మాత్రం మాకు కౌంట్ ఉంటుంది. ఎందుకంటే మేము ప్రతిరోజు ఒక 20 రూపాయల భోజనంతో పాటు దక్షిణ కూడా ఇస్తాం, వారిది కౌంట్ ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళది ఆ బియ్యం యొక్క కొలత ద్వారానే ఇంతమంది భోజనం అనే విధానంలో తెలుస్తుంది. అంటే ఎందుకు దక్షిణ ఇవ్వటం వాళ్ళకి? శాస్త్రంలో ఒక సాధువులకి భోజనం పెట్టి దక్షిణ ఇవ్వమని ఉందండి. వారికి ఇప్పుడు సాధువులు ఉంటారండి, అక్కడ రోడ్డు మీదే ఉంటారు, వారికి టీ తాగాలనిపిస్తుంది, వారికి ఏదన్నా తలనొప్పి వచ్చింది, ఒక జెండు బామ్ కొనుక్కోవాలి, ఒక మాత్ర కొనుక్కోవాలి, వారికంటూ యాచించితే తప్పితే డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర. వారికి అవసరమైనటువంటి ఒక చిన్న ఖర్చు 20 రూపాయలు మేము ఇచ్చేది గొప్ప కాదండి. వాళ్ళు ఈ రోజుల్లో టీ తాగితేనే 10 రూపాయలు కదా, పొద్దున ఒక టీ, సాయంత్రం ఒక టీ తాగితే వారికి నిత్యావసరమైనటువంటి వస్తువులు నెలకోసారి మేము కొన్ని పంపిణీ చేస్తున్నా కూడా వారికి రోజువారీ అవసరాల్లో ఒక 20 రూపాయలు వాళ్ళ దగ్గర ఉండటం, లేదు ఏదన్నా ఒక చిన్న ప్రయాణం ఇంకొక క్షేత్రానికి వెళ్ళాలనుకుంటారు, బస్ టికెట్గా ఉపయోగపడుతుంది, లేదు ఒక 10 రోజులు ఎత్తి పెట్టుకొని ఆ డబ్బుల్ని ఏదన్నా ఒక క్షేత్రానికి వెళ్ళొస్తారు. అలా పలు రకాలుగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ప్లస్ దారి ఖర్చులకి ఒక సాధువుకి డబ్బులు ఇవ్వాలనేది మన పరంపరగా వస్తుంది, మన శాస్త్రాల్లో కూడా ఉందండి. అంటే ఇప్పుడు మీరు ఒక 86 రూపాయలు ఒక ప్లేటు ప్లస్ ఓ సాధువుకి ఒక 20 రూపాయలు అంటే 106 రూపాయల దాకా సాధు భోజనం. ఓ 300 మంది సాధువులు అంటే తెలియకుండా 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మామూలు వాళ్ళు ఉంటే ఒక అది వేసుకుంటే రోజుకు ఇంచుమించుగా 1,00,000 రూపాయల దాకా ఉంటుంది. ఓన్లీ మధ్యాహ్నమేనండి భోజనం? అవునండి, ఒక్క పూటే చేస్తాం. అంటే ఇప్పుడున్న మాకు ఫండ్స్ మాకు వచ్చే దాన్ని బట్టి మేము ఒక పూటే చేయగలిగిన స్థితిలో ఉన్నాం. ఆ భగవంతుడు అనుగ్రహిస్తే ఇంకా ముందు ఇంకా పెంచాలనే ఆలోచన. సహజంగా కూడా సాధువులందరూ ఏకపుత్తంతోనే ఉంటారు కాబట్టి అది కూడా అందుకనే వారికి మేము ఉదయం 11 o'clockకే స్టార్ట్ చేస్తామండి. 11-11:15కి మేము భోజనం, ఎందుకంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఏం చేయరు. ఒక భోజనం ఫుల్ భోజనం కనుక ఇవ్వగలిగితే వాళ్ళు ఆ రోజు అలానే ఉంటారు. అలాగే మీరు మీ వెబ్సైట్ ద్వారా ఇస్తున్నటువంటి అగ్నికార్య ప్రక్రియలు, హోమ ప్రక్రియని 2-3 రకాలుగా పెట్టడం అనేది చూశాను. అలాగే ఎన్నో చోట్ల తిరిగి అగ్నికార్యాలు, అగ్ని హోమ విధానాలు, సకల హోమ విధానాలు నేర్పించడం అనేది చూస్తున్నాం. ఇది ఎందుకు చేస్తున్నారు? ఒక పక్క అన్నదానం ఇది అయిపోయింది, ఒక పక్క మీ సాధన మీకు నడుస్తుంది, అలాగే మీ యజ్ఞం విధానం ఆల్రెడీ మీరు చేసుకుంటారు. అగ్నికి ఎందుకు ఆవుతులు వేయండి, ఈ పూజా విధానం ఎందుకు నేర్చుకోమని, సకల దేవతా హోమాలని ఇవన్నీ ఎందుకు నేర్పిస్తున్నారు? వాటి వల్ల ప్రయోజనం ఏంటి? అలాగే ప్రతి ఇంట్లో అగ్ని చేయటం వల్ల, అగ్ని కార్యం చేయటం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి? దీనివల్ల భౌగోళికంగా వచ్చేటటువంటి మార్పులు ఏమన్నా ఉన్నాయా? తప్పకుండా అండి. ఇది
ఇది మన ఋషి విజ్ఞానం అండి. ఇది నేను కనిపెట్టింది కాదు, ఎవరు కనిపెట్టింది కాదండి. ఇది మన శాస్త్రాల్లో ఉన్నటువంటి విధానాన్ని, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఆ భాగంలో ఆ కృషిగా ఋషులు చెప్పింది, గురువులు చెప్పినటువంటి బోధనలు నేను నేర్చుకొని నేను లబ్ధి పొందిన తర్వాత 10 మందికి ఇది స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో, నా గురు బోధనలను 10 మందికి స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశానండి. దీంట్లో రకరకాల విధానాలు ఉన్నాయండి. నేను నేర్పించే దాంట్లో సర్వదేవతా హోమ విధానం ఒకటి, ఒక బేసిక్ లెవెల్ దేవతా హోమ విధానం, రెగ్యులర్ వెర్షన్ ఒకటి, సాధకులు పురస్చరణ కోసం చేసుకునే విధానాలు, ఇలా 4 వెర్షన్స్ ఆఫ్ హోమాస్ నేర్పిస్తున్నాను. అంటే దేశ కాలమాన ప్రకారం ఈరోజు ఒక 3 అవర్స్ కూర్చొని మీరు యజ్ఞం చేయండి అంటే ఆ టైంని బడ్జెట్ చేయలేని పరిస్థితుల్లో ఒక 15 నిమిషాల్లో మీకు ఉపయోగకరంగా ఉండేటువంటి విధానాలని మేము అన్ని పుస్తకాల నుంచి తీసుకొని సంకలనం చేసి ఒక మాన్యువల్గా తయారు చేసి విధానాన్ని అందిస్తూ ఆన్లైన్ ద్వారా, ఇన్ పర్సన్ ద్వారా వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళి నేర్పించటం అలా చేస్తున్నాం. ఈ సంవత్సరం మేము గౌహతిలో చేసాం, అహ్మదాబాద్లో చేసాం, బెంగళూరులో చేసాం, హైదరాబాద్లో చేసాం, నెక్స్ట్ మంత్ యుఎస్లో ఉంది. ఇలా రకరకాల ప్లేసెస్లోకి వెళ్ళటం, వారిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కోరిక వృద్ధి చెందాలనేటువంటి కోరికకి మనం ఇది ఒక వేదిక్ టూల్ని అందించాలనేటువంటి ఒక అభిలాష ప్రధానంగా ఉందండి. ఈ విధంగా చేయటం వల్ల మన హిందూ ధర్మం పటిష్టంగా ఉండటమే కాకుండా ఈ సనాతన ధర్మం వృద్ధి అయ్యి మనం చాలా మిస్కన్సెప్షన్స్ ఉండేయండి. అంటే అపోహలు ఉన్నాయి. ఇది చేయొచ్చు, వీరు చేయొచ్చు, వీరు చేయకూడదు, లేదు ఈ కులం వాళ్ళు చేయాలి, ఈ ఇలా అని. అలా కాకుండా అందరికీ నేర్పిస్తూ జెండర్ తోటి ఏ స్త్రీ పురుషుల భేదం లేకుండా నేర్పిస్తూ దీన్ని మేము ముందుకు తీసుకువెళ్తూ ఉన్నామండి. ఇక దీని ద్వారా బెనిఫిట్స్ అంటారా, ఇప్పుడు మనకి అన్నాద్భవంతి భూతాని అని కర్మయోగంలో గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ మనకి చెప్పారు. అన్నం ద్వారా ప్రాణులు సృష్టించబడతాయి, ఆ ప్రాణులు వర్షం ద్వారా అన్నం తయారవుతుంది, ఆ వర్షం యజ్ఞం ద్వారా తయారవుతుంది అనేది మనకి ఆ శ్లోకం చెప్తుందండి. అంటే ఒక యజ్ఞం చేస్తే వర్షం వస్తుంది, వర్షం అన్నాన్ని క్రియేట్ చేస్తుంది, అన్నం ఆ సైకిల్ యొక్క ప్రకృతి యొక్క చక్రాన్ని వివరిస్తారు దాంట్లో. ఆ విధంగా మనకి నేను చెప్పడం కాకుండా శ్రీకృష్ణ భగవానుడే ఆ రోజు ఆ గీతాచార్యుడే చెప్పారండి దాని గురించి. అదే కాకుండా బేసిక్గా చెప్పాలంటే మనం యజ్ఞం చేయటం వల్ల స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది, మెటీరియల్ ప్రోగ్రెస్ ఉంటుంది, యాజ్ ఏ బై ప్రోడక్ట్ ఎన్విరాన్మెంట్ క్లెన్స్ అవుతుంది, బ్యాడ్ ఎనర్జీస్ అన్నీ రిమూవ్ అవుతాయి, అండ్ మీకు ఈ ప్రకృతి చక్రం తిరుగుతుందండి. అయితే ఈ యజ్ఞం చేస్తున్నప్పుడు కొన్ని వందల మంది చేస్తున్నప్పుడు ఒక ఏరియాలో యజ్ఞ విధానం కొన్ని వందల మంది, కొన్ని వందల కుటుంబాలు ఒక కాలనీలో కానీ చేసినప్పుడు ఆ యొక్క కాలనీ ఆరా కూడా మారేదానికి అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఒక కాలనీలో ఒక 100 కుటుంబాలు ఉన్నాయి, ఓ 10-20 కుటుంబాలు చేశారనుకున్నా, అప్పుడు ఆ కాలనీ మొత్తం వైబ్రేషన్స్ మారుతాయి? ఖచ్చితంగా మారుతాయండి. ఇప్పుడు ఆ కాలనీలో ఒక గుడి ఉంటేనే ఆ ఏరియా ఎంత వైబ్రెంట్గా ఉంటుందో, లేదు ఒక 20 మంది ధ్యాన యోగులు కూర్చొని రోజు ధ్యానం చేస్తుంటే ఏ విధంగా అది ఒక క్షేత్రం ఫీల్డ్ మారుతుందో, ఏదైనా కానీ ఆధ్యాత్మిక క్రియ ఒక ప్రదేశంలో ఎక్కువ మంది చేస్తే ఖచ్చితంగా ఆ యొక్క పవరు, ఆ ఫీల్డ్ క్రియేట్ అవుతుందండి. ఇప్పుడు నేను నేర్పించేటువంటి సర్వదేవత హోమ విధానంలో ప్రత్యేకించి మన హిందూ ధర్మంలో 33 కోట్ల దేవతలు అని ఉంటుందండి. కోటి అనే శబ్దానికి అక్కడ గ్రూప్ అని అర్థం అన్నమాట. దాంట్లో ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, అష్టవసువులు, ఇంద్రుడు, ప్రజాపతి వీరందరూ కలిపితే 33 మంది వస్తారండి. వీరందరికీ ఆహుతులు ఇస్తాం. వీరందరికీ ఏదో విధంగా మనం రుణపడి ఉంటాం. అదే కాకుండా కులదేవతను మర్చిపోయిన వాళ్ళు ఉంటారు, పితృదేవతలను మర్చిపోయిన వాళ్ళు ఉంటారు అన్నమాట. నవగ్రహాల్లో ఏదో ఒక గ్రహం దోషం లేకుండా ఈ భూమి మీద మనిషే లేడు. ఏదో ఒక దోషం ఉంటుంది కదా, ఒక గ్రహం అన్నా ఏదో ఒకటి మ్యాలిఫిక్గా ఉంటుంది కదా. కాబట్టి ఇవన్నీ మేము ఈ సర్వదేవతా హోమంలో ఇంక్లూడ్ చేసామన్నమాట. కులదేవతని, గ్రామదేవతని,
పితృదేవతల్ని, ధన్వంతరిని, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ధన్వంతరిని, నవగ్రహ దేవతల్ని ఇంక్లూడ్ చేయటం వల్ల ఈ వాస్తు దేవతని ప్రత్యేకించి ఇలా వారు ప్రతినిత్యం ఆ దేవతకి ఆహుతి ఇవ్వటం వల్ల ఈ సృష్టిలో మీకు తెలిసిందే ఇది, ఇట్ ఈజ్ ఇన్ గివింగ్ దట్ యు రిసీవ్. మనం ఇస్తేనే మనకు వస్తుందన్నమాట. మనం ఈరోజు న్యూటన్ లా అనుకుంటాం, కానీ అది సృష్టిలో మొదటి నుంచి ఉన్నదే మనం. కాబట్టి మనం ఆ విధంగా చేయటం వల్ల తాత్కాలికమైనటువంటి ఉపశాంతి జరుగుతుంది. నిత్యం చేసుకుంటే సుఖశాంతులతో ఉంటారు. అదేవిధంగా అగ్ని ఆరాధన వల్ల జ్ఞానం పెంపొందించుకోగలుగుతారు. అగ్నితోటి శ్రియం వస్తుందని చెప్పి శాస్త్రం చెప్పింది, ఆరోగ్యం వస్తుందని కూడా శాస్త్రం చెప్పిందండి. అగ్నిదేవత మీరు చెప్పారు ఆహుతులు వేయటం వల్ల. ఆహుతులు వేస్తూ ఉంటే స్వయాన దేవతలకే మనకి ఆహారం వెళ్తున్నట్టుగా మనం చూడవచ్చు. నా అనుభవంలో ఏంటంటే ఒక మంత్రము గోచరించింది. ఏదో నేను ఒకరోజు ఏదో కొంతమంది సాధు పురుషులు కనిపించడం, బక్కజిక్కి ఉన్నట్టుగా కనిపించడం, మధ్యలో నేనేంలే ఒక మంత్రం చెప్పి సిద్ధగురుభ్యో నమః అని చెప్పి స్వాహాతో వేయటం జరిగింది. తర్వాత ఒక వారం తర్వాత వారే కొద్దిగా బలిష్టంగా కనిపించడం అనేది జరిగిందనమాట. అంటే మనం చెప్పే స్వాహాకారం ప్రకృతిలో ఆ దేవీ దేవతలకి ఆహారం అందుతుంది అనే దానికి ప్రతి ఒక్కటి నిదర్శనం. అలాగే యజ్ఞంలో మనము ఏ దేవత యొక్క రూపంతో, ఏ దేవతా మంత్రంతో వేస్తామో ఆ దేవత స్వయంగా దాంట్లోకి వస్తుందనేది మనం ఇప్పుడు ఎన్నో ఫోటోలు కూడా ఇప్పుడు ఆధారాలతో ఉన్నాయి చాలామందికి. అంటే కొంత సిద్ధులైన వారికి ఆధారంగా ఉంటుంది. ఆ దేవత ఆ ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోయిందంటే ఆ దేవత వచ్చిన తర్వాత కూడా ఇంకా నెగిటివ్ ఎక్కడి నుంచి ఉంటుంది? లక్ష్మీదేవి అక్కడ వచ్చిందంటే దరిద్ర దేవత ఎక్కడ ఉంటుంది? నవగ్రహాలు అక్కడికి వచ్చినాయంటే ఆ గ్రహ లోపాలు ఎక్కడ ఉంటాయి? వాస్తుదేవత అక్కడ వచ్చిందంటే వాస్తు దోషం ఉండదు కదా. అయితే ఈ సకల దేవత హోమము నేర్చుకోవడానికి ఒక మనిషికి ఎంత సమయం పట్టచ్చు, ఎన్ని రోజులు పట్టచ్చు? మీరు ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు? ఈ సర్వదేవత హోమం నేర్పించడానికి 2.5 hours టైం పడుతుందండి. అంతే, జస్ట్ 2.5 hours. ఈ 2.5 hoursలో అది 8 పేజీలు మాన్యువల్ అండి. ఆ 8 పేజీల్లో సులభతరమైనటువంటి మంత్రాలు ఉంటుంది. ఆ దేవత యొక్క పేరు స్వాహాకారం ఇదం నమమా ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుందండి. అది దానికి సంస్కృతం రావాల్సిన అవసరం లేదు. యజ్ఞ విధానంలో పూర్వాంగం, ప్రధాన హోమం, ఉత్తరాంగం, ఈ మెయిన్ పోర్షన్స్ అథెంటిక్గా ఉండేటువంటి ఒక 24 సెక్షన్స్ ఉంటాయండి దాంట్లో. అంటే మనం గణపతి పూజ దగ్గర నుంచి, ఆచమనం దగ్గర నుంచి, తర్వాత సంకల్పం తీసుకోవటం, అగ్ని ప్రతిష్టాపన చేయటం, ఉపచారాలు చేయటం, ఇలా పూర్వాంగంగా అనుకుంటే తర్వాత ప్రధాన హోమంలో ఆ దేవతలకు ఆహుతులు ఇవ్వటం, తర్వాత ఉత్తరాంగంలో మహావ్యాహృతులు, ప్రాయశ్చిత్త మంత్రాలు, తర్వాత పూర్ణాహుతి ఉంటుంది, ఫైనల్గా సమర్పణ ఉంటుంది. ఇది స్ట్రక్చర్ అన్నమాట. ఈ స్ట్రక్చరు ఏ హోమం తీసుకున్నా, ఏ యజ్ఞం తీసుకున్నా ఇదే స్ట్రక్చర్ అండి. ఎవరు చేయాలన్నా కానీ దాన్ని ఎంత సింప్లిఫైడ్గా ప్రకటించాలనే విధానంతో ఈ విధంగా కూర్పు చేశాం మేము. ఈ కూర్పులో ఈ 2.5 గంటలో మొదటిగా 1 గంట నేను వారికి ఈ మంత్రాలు నేర్పిస్తానండి. నేను పలకటం, వారు తిరిగి వల్లెవేయటం, ఇలా ఒక క్లాస్ లాగా, ఒక ప్రాక్టీస్ సెషన్ లాగా జరుగుతుంది. ఇది 1 గంట, గంటన్నర జరుగుతుందండి. ఆ తర్వాత ఒక ½ an hour వారికి ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేస్తామండి. ఇక మిగతా సమయం ప్రాక్టికల్ చేపిస్తానండి వాళ్ళ చేత. ప్రాక్టికల్ యాక్చువల్గా 15-20 minutesలో అయిపోతుంది. ప్రాక్టికల్లో భాగంగా ముందుగానే క్రియ నేర్పిస్తాను. ఇప్పుడు ఎలా పరిసేచనలో ఎలా నీళ్లు చిలకరించాలి, ఎంత హవిస్సు ఇవ్వాలి, ఎక్కడ ఏ హవిస్సు ఇవ్వాలి, ఎలా చేయాలి అనే విధానాన్ని వెరీ క్లియర్గా వాళ్ళకి ఆ డైనమిక్స్ ఆఫ్ ద ఫైర్ అండర్స్టాండ్ అయ్యేటట్టు నేర్పిస్తాను అనమాట. ఇప్పుడు కొబ్బరి ముక్క ఉందనుకోండి, దాని మీద ఎక్కువ నేతిని కనుక ఉంచామనుకోండి, ఆహుతి ఇచ్చామనుకోండి, అది ఫైర్ ఎక్స్టింగ్విష్ అవుతుంది. అదే వుడ్ అనుకోండి, ఏదైనా సమిధ అనుకోండి, ఎలా వేయాలి, ఈ సూక్ష్మమైనటువంటి విషయాలు కూడా వారికి నేర్పిస్తాం. ఆ తర్వాత పూర్ణాహుతి ఎలా చేయాలి, పూర్ణాహుతి యొక్క యాక్చువల్ తత్వం ఏంటి, ఇవన్నీ తెలుపుతాము.
ఈ ఓవరాల్ ప్రక్రియ 2 to 2.5 అవర్స్లో అయిపోతుంది. అంటే ఈ 2.5 అవర్స్ నా క్లాస్ కనుక రాగలిగితే వాళ్ళు పూర్తి స్థాయిలో అక్కడ నేర్చుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ మాన్యువల్ పట్టుకొని ఒక 2 సార్లు 3 సార్లు కనుక అది ఆ చేతిలో మాన్యువల్ పట్టుకొని చేసుకోగలిగితే వారికి ఆ మంత్రాలు కూడా కంఠస్థం అవుతుంది. దానికి కూడా ఒక సీక్వెన్స్ ఉందండి. ఇప్పుడు సప్త ఋషులు, సప్త మాతృకులు, తర్వాత అష్టభైరవుడు, నవగ్రహ దేవతలు, దశమహావిద్యలు, ఏకాదశ రుద్రుడు, ద్వాదశ ఆదిత్యులు, అంటే మీరు 7 నుంచి 12 దాకా ఒక సీక్వెన్స్ వచ్చేసింది. మనకి నెంబర్లు గుర్తుంటే చాలన్నమాట. అదేవిధంగా గణపతి, గురువు, తర్వాత లక్ష్మీనారాయణులు, వాణి హిరణ్య గర్భంలు, ఉమామహేశ్వరులు, ఈ ఫార్మాట్ అంతా రెగ్యులర్గా మనం పూజ చేసేటువంటి ఫార్మాటే కదా. అరుంధతి, వశిష్ఠులు, ఇటువంటి ఫార్మాట్. ఇంతకన్నా ఎక్కువగా ఏం ఉండవండి. కాకపోతే ఎడిషనల్గా మనం యాడ్ చేసింది ఏంటంటే వాస్తు దేవతలు, కులదేవతలు, పితృదేవతలు, గోమాత, భూమాత, సర్వదేవత, ఆయుధ అధిష్టాన దేవతలు, ఇట్లా రకరకాలుగా మనం అది ఏది అవసరం ఈ కాలానికి సంబంధించి అనే విధానంలో మనం అలా కూర్పు చేయగలిగాము అండి. అలాగే ఇది చేయటం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు మనకు తెలుసు, చేస్తుండడం వల్ల తెలుసు. ఎక్కడైనా మీరు అంటే ఎవరైనా సరే ఇప్పుడు మా దగ్గర ఒక 100 మంది ఉన్నారు, మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంటే మీరు వెళ్ళి నేర్పించడానికి చాలా ఉపయోగకరమైనటువంటి క్వశ్చన్ అడిగారు మీరు. ఈ విధానంలోనే ఇలానే చాలామంది మమ్మల్ని పిలుస్తారండి నేర్పించమని. అయితే వారు కంప్లీట్ దానికి అవసరమైనటువంటి యజ్ఞపాత్ర కానీ, సమిదలు కానీ, నెయ్యి కానీ, అవసరమైన హోమద్రవ్యాలు కానీ, శృక్కు శృవం కానీ అన్నీ మేమే మా సంస్థ ద్వారానే ఏర్పాటు చేస్తామండి. ప్లస్ అది యజ్ఞం అయిపోయిన తర్వాత భోజన సదుపాయాలు కూడా మేమే చేస్తాం. మాకు ప్రయాణ ఖర్చులు కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. ఇప్పటి వరకు మేము చేసిన కార్యక్రమాలన్నీ అలానే చేసామండి. అంటే మీకు ఎక్కడైనా సరే ఒక ప్రదేశంలో మేము నేర్చుకుంటాం, ఒక 100 మందో 150 మందో నేర్చుకుంటామంటే ప్రశాంతంగా వాళ్ళకి యజ్ఞపాత్ర దగ్గర నుంచి అన్నీ మీరే ఇచ్చి అన్నీ వాళ్ళకి శాశ్వతంగా ఇచ్చారు. వారు వచ్చి అటెండ్ అయ్యి కూర్చుంటే చాలు. వారు వచ్చి అక్కడ కూర్చుంటే ఆ 2 గంటల సమయంలో ఒక వేదిక్ టూల్ నేర్చుకొని వెళ్ళిపోతారు. ఒక టూల్ని వారు లైఫ్ టైం ఉపయోగించుకోగలిగినటువంటి ఒక విధానాన్ని నేర్చుకొని వెళ్తారండి. ఓకే, వాళ్ళ టూల్ మీరు అక్కడ ఇచ్చింది వాళ్ళకి శాశ్వతంగానా మామూలుగానా? అంటే అక్కడ నేర్పించడం వరకే. అది మళ్ళీ మేము ఇంకా వేరే వాళ్ళకి వేరే ఈవెంట్స్ జరిగేటప్పుడు అవి తీసుకెళ్తాం అక్కడి నుంచి. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ దగ్గరలో ఎక్కడో ఆ పాత్ర కొనుక్కుంటారు. కొంతమంది ఆ పాత్రలో చేసేవాళ్ళు ఉంటారు, రాగి పాత్రలో, కొంతమంది మట్టి పాత్రలో చేసేవాళ్ళు ఉంటారు. లేదు ఇండివిజువల్ హౌస్లో ఉన్నవాళ్ళు హోమ పిట్ తవ్వుకొని చేసుకునే వాళ్ళు ఉంటారు. అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు రకరకాలుగా వాళ్ళు ఎలా చేసుకోవాలో అంటే ఏమి కావాలో నేర్పించేస్తాం. ఆ మాన్యువల్లో కూడా ఏమేమి ఐటమ్స్ అవసరం అవుతాయో కూడా ఉంటుందండి. అప్పుడు మీరు ఒక బేసిక్ సెట్ను కూడా అంటే ఇప్పుడు మామూలుగా ఒక బ్యాగ్లో ఈ అంటే ఆవన పొడి కావచ్చు, ఇవి కావచ్చు, ఇది సమిదలు కావచ్చు, ఆవు నెయ్యి ఒక 1/2 కిలో ఇట్లాంటిది ఒక సెట్ తయారు చేస్తే ఇప్పుడు వచ్చిన వాడు మీ సెట్లో చేయకుండా వాడి సెట్లో వాడు చేసుకొని అది పట్టుకొని వెళ్ళిపోయాడు అనుకోండి. అంటే చాలామంది ఆ సలహా ఇచ్చారు మీతోటి పాటు. తప్పులేదు, ఆ సలహా మంచి సలహానే. కాకపోతే మేము చేసేది బేసిక్గా మాది చారిటీ చేసేటువంటి సంస్థ అండి. ఇది ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ కిట్ ఇవ్వటం వల్ల అది మనం ఏదన్నా వారి దగ్గర నుంచి ద్రవ్యం తీసుకోవటం వల్ల దానిలో వ్యాపారం అనే కాన్సెప్ట్ ఇండ్యూస్ అవుతుంది. అంటే వ్యాపారం అనేది కాదు. ఇప్పుడు నా దగ్గరికి వస్తారు జ్యోతిష్యానికి, ఏదో ఒక మంత్రం రాసిస్తా వాళ్ళు అడిగేది ఏంది, జపమాల ఎక్కడ దొరుకుతుందండి, కౌంటర్ ఎక్కడ దొరుకుతుందండి, ఈ గోముఖం ఎక్కడ దొరుకుతుందండి, ఇవన్నీ వాళ్ళకి ఎత్తుక్కొని కొనుక్కోవడం కష్టంగా ఉంటుంది. అదేదో ఒకే చోట ఉంది మీకు, అంటే ఇది చారిటీ, అది కావాలనుకున్న వాళ్ళు తీసుకొని వెళ్ళచ్చు. ఇప్పుడు 150 మందిలో 50 మంది తీసుకెళ్ళచ్చు, 100 మంది తీసుకెళ్ళచ్చు. ఇవి ఎత్తుక్కోవడానికి వాళ్ళకి దొరకవు. అంటే ఒక చిన్న ఇప్పుడు హైదరాబాదులో అన్న ఎక్కడ దొరుకుతాయంటే ప్రముఖమైన పూజా స్టోర్లోనే సమిధలు దొరుకుతాయి. లేదు అంటే ఏదో పుచ్చుకర్రలన్నీ ఇచ్చేస్తున్నారు. రావి ఇట్లాంటి మనకి మర్రి ఇట్లాంటి సమిధలు మంచి దొరకాలి అంటే మనకి పల్లెటూరులో సేకరించిన వాళ్ళ ద్వారానే దొరుకుతాయి తప్పితే సరిగ్గా దొరికే పరిస్థితులు కూడా లేవు. ఏవో మామూలు కర్రలు ఇవన్నీ ఇచ్చేస్తారు. అలాంటి మంచి సమిధలతో ఒకటి ఇస్తే ముందర వాళ్ళకి ఏంటంటే ఒక 1 వీక్ 10 డేస్ ప్రాక్టీస్ అవ్వడానికి సరిపడే అంతగాని మనం చేయగలిగితే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అది ప్రాక్టికల్గా చేసేటప్పుడు అనమాట. ఇప్పుడు నెయ్యి అంటే ప్రాక్టికల్గా ఎక్కడైనా కొనుక్కోవచ్చు.
మిగిలినవి సమిదలు సువ్వు సుక్కులు దొరకవు చాలామంది దగ్గర. పాత్ర రావిది అయితే ఇంకా మంచిది ఐరన్ దానికంటే, అట్లాంటిది నా ఇంటర్ప్రిటేషన్. మంచిదండి, అది ఆలోచన చేద్దాం అనమాట. అంటే ముందర ఏంటి, ఇప్పుడు చేస్తారు, నేర్చుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు, రేపు చేయడానికి వాళ్ళ దగ్గర ఈ ఐటెం ఉండదు. అంటే మేము చెప్పేటువంటి ద్రవ్యాలు కూడా మోస్ట్లీ అది మన వంటగదిలో దొరికేటువంటి ద్రవ్యాలే చెప్తామండి. వారి దగ్గర ఒక చిన్న మట్టి పాత్ర, మన ప్రమిద ఉంది కదా, దానిలో పెద్ద సైజు మట్టి పాత్ర దొరికినా కూడా, మూకుడు దొరికినా కూడా సరిపోతుంది. ఒక చెక్క వుడెన్ స్పూను అది స్రవం కింద వాడుకోవచ్చు. అంటే సహజంగా వారు మనసు పెడితే ఒక్క సాయంత్రం అలా బయటికి వెళ్ళొస్తే దొరికేటువంటి విధానంలోనే చెప్తాం అన్నమాట. ఈ పూర్ణాహుతికి కూడా ఏదైనా కిస్మిస్ కానీ లేదంటే డ్రై డేట్స్ కానీ ఇలాంటి ఒక డబ్బాలో పెట్టుకొని ఎంత సులభతరంగా, ఎంత ఖర్చు తక్కువగా నేర్పించాలనేది మా ఉద్దేశం అండి. జనరల్గా ఏంటంటే హోమం, యజ్ఞం అంటే అదేదో కాస్ట్లీ అఫైరు, అది 5,000 10,000 అవుతుంది కాకుండా ఒక యజ్ఞం చేసుకుంటే ఒక 40 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు కాదండి. ఈ నేను చెప్పేటువంటి సర్వదేవతా హోమం ఒక 40-50 రూపాయల కంటే కాదు. రెగ్యులర్ అగ్నిహోత్రం చేసేవాడికి నెల మొత్తం మీద మహా అయితే ఒక 1,500 2,000-1,500 కన్నా కాదండి. కానీ దాని నుంచి వచ్చే బెనిఫిట్ అయితే మాత్రం లక్షల్లో ఉంటుంది. అది లక్షల్లో కొలవలేంది. ఎందుకంటే ఇంత స్ట్రైట్గా చెప్తున్నానంటే ఫలితం మీరు కూడా ఆచరిస్తుంటా. ఇప్పుడు నేను మీ స్టూడియోలో చూశాను, మీరు ఒక పక్క యజ్ఞ హోమగుండం పెట్టుకొని ఉన్నారు. అలా తెలుసు కాబట్టి అదనమాట. సో మీరు చేస్తున్న ప్రయత్నం చాలా బాగుంది. ఒక పక్క సాధనా జీవితం, ఒక పక్క సేవా జీవితం, మరొక వైపు ఈ ఆధ్యాత్మిక జిజ్ఞాసని జనాల్లో అగ్నిని రగిలించడం, అలాగే అగ్నిలింగం నుంచి ప్రపంచాన్ని మొత్తం అగ్నిలింగంగా మార్చడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా బాగుంది. మీ జీవితం కూడా కొద్దిగా సామాన్యుల్లాగా, అంటే ఏదో గురుకులం నుంచి కాకుండా ఒక సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసి, అలాగే ఒక టీచర్గా చేసి, దాని నుంచి ఇట్లా వెళ్ళటం, దేశ విదేశాల్లో పనిచేసి వెళ్ళటం అనేది ఎంతోమందికి, ఈ కాలం జనాలకు కూడా కోరిలేట్ చేసుకోగలిగినటువంటి ఇది. కాబట్టి మీతో సజ్జన సాంగత్యం చేయటం నాకు కూడా ఒక అద్భుతంగా అనిపించింది. చాలా చాలా కృతజ్ఞతలు. అంతా ఇది నా గురువుల యొక్క కృపని, అరుణాచలేశ్వరుని ఆశీస్సులుగా భావిస్తానండి. శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. ధన్యవాదాలు. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి సజ్జన సాంగత్యం చేశాం. మరొక్కసారి మరొక విశిష్ట అతిథితో మనం కలుసుకుందాం. అప్పటి వరకు ఈ కార్యక్రమం అనేది నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది, నిర్విరామంగా సాగుతూ ఉంటుంది. జ్ఞానగంగా ప్రవాహం అనేది నిర్విరామంగా మనం స్వీకరిస్తూనే ఉండాలి. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.